నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ని అతి త్వరలో ప్రారంభించాలని నిర్ణయం. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ఉధృతి. ఇప్పటికే 60 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేసిన అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ని అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి అత్యవసరమని గ్రహించి భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమికి అఖండమైన విజయాన్ని, అపురూపమైన విజయాన్ని, అపూర్వమైన విజయాన్ని అందించిన నేపథ్యంలో జరిగిన తొలి పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ విజయానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గొప్ప నమ్మకంతో, ఎన్నో ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజకమైన పరిపాలనను సాగిస్తూనే పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆలోచనలకు విలువ ఇస్తూ ప్రభుత్వంలో తగిన ప్రజా ఉపయోగమైన నిర్ణయాలు తీసుకునేదానికి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించాలని పాలిట్ బ్యూరోలో మేము చర్చించాం. ఎందుకంటే ఈ అఖండమైన విజయానికి ప్రజలు ప్రధాన కారకులైతే 5 సంవత్సరాలు దుర్మార్గ పరిపాలనలో అనేక అక్రమ కేసులలో ఇరుక్కొని, ఆస్తులు పోగొట్టుకొని, ప్రాణాలను బలి ఇచ్చి అనేక త్యాగాలు చేసిన కార్యకర్తలు, నాయకుల సేవలను పార్టీ ఎప్పుడూ మర్చిపోదు. అదే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటైన ఈ 2 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చాలా ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే విధంగా ఉన్నాయని పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది. తొలి 5 సంతకాల్లోనే సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, చీకటి చట్టాలకు చరమగీతం పాడడంతో పాటు ఒక ప్రజారంజకమైన పరిపాలనకు మంచి బిగినింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారని పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం జరిగింది. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సిద్దరామయ్యకు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వ కప్పి సత్కరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంకి విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఏపీలో అటవీ ఏనుగుల ఆగడాలను అడ్డుకోవటానికి కుంకి ఏనుగులను ఇవ్వాలని కోరనున్నారు. విజయనగరం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాలో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగులను అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులను పంపాలని మంత్రి ఈశ్వర్ను కోరనున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.
పద్మశాలియ బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలను ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మంగళగిరి నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనాశురి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణ దంపతులకి బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయాన్ని దర్శించుకుని లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలని పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలి బహుత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలట్ ప్రాజెక్టుగా వీవర్స్ సేల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామని అన్నారు. అదేవిధంగా కార్మికులకు ఆదాయం పెరిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుందని లోకేష్ తెలియజేశారు. మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు తయారు చేసి శిక్షణ ఇస్తామని అన్నారు. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి సుమారుగా 25 ఎకరాల్లో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటుకి కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలియజేశారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలున్నాయని, నేను వేసే ప్రతి అడుగు సమస్య శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని స్పష్టం చేశారు. నిన్న కూడా కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు మీటింగ్ అయిన తర్వాత గురించి చర్చించారు. సవితమ్మ గారు కూడా గౌరవ మంత్రి వర్యులు సవితమ్మ గారితో కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే, గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు వేశారు. అక్కడ మేము దొరికిపోయి ఉంటాం, మంత్రులందరూ దొరికిపోయాం. సో మీరు వర్కౌట్ చేయండి, నూతన కార్యక్రమం తీసుకురావాలి, దానికి 2-3 సలహాలు ఇస్తున్నా మనందరం కూర్చున్నాం. ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ ఎంటర్ చేయాలి, ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. పెద్దలు మీరు చూసుంటారు, మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సౌకర్యం కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటాతో టైప్ ప్రయత్నించాను. ఇంకా సక్సెస్ అయినా నేనుతో అంగీకరించట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను, నాకు కూడా కొత్త పుట్టేది, నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు కూడా నేను తోగుతున్నాను, అది ఇంప్రూవ్ చేయాలని నా లక్ష్యం. తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాన్ని కట్టుకోవడం అన్నమాట. రెండోది టైం దగ్గర నుంచి, అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా నాకనే మీకే బాగా తెలుసు, యాన్ కానివ్వండి, కలర్ కానివ్వండి, పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది మొత్తం స్టడీ చేస్తున్నారు. సో టైం కూడా ఎట్లా చేయాలి, లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం. లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం, అంటే ప్రకృతి కూడా మంచి కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే అది మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాము. ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడదాం, మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం. అదేవిధంగా పెద్దలు అన్నారు, స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకోవడం 2019లో తెలుసుకున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది. ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మరి ఇబ్బంది పడతామని. దేవుడి దయ వల్ల ప్రజల సహకారం, మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కింద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను. సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చారని నేను హామీ ఇచ్చాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం, ట్రైనింగ్ చేద్దాం, ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే, ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద పెరుగుతోంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ హెచ్చరించారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటితో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం కన్నుమూశారు. బుద్ధదేవ్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఈ క్రమంలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2011లో జరిగిన ఎన్నికలలో బుద్ధదేవ్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో బెంగాల్లో 34 సంవత్సరాల సిపిఐ సిపిఎం పాలన ముగిసింది. ఇక బుద్ధదేవ్ మరణం గురించి తెలుసుకొని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రిజర్వేషన్లకు ప్రధాని మోదీ గండి పెట్టారని మోదీ అమిత్ షాను కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హెచ్చరించారు. బంగ్లాదేశ్ పరిణామాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత భారతదేశ అఖండత దెబ్బతింటుందేమోననే ఆందోళన అందరిలో ఉందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోదీదని తెలిపారు. 50% ఉన్నటువంటి ఓబీసీలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ముగ్గురే ఉన్నారు. 1, 2, 3 ముగ్గురే ఉన్నారు. మైనారిటీలు 15% ఉన్నారు భారతదేశంలో. దానికి గాను ఒకే ఒక జడ్జి ఉన్నాడు సుప్రీంకోర్టులో. మరి ఈ 34 మందిలో నేను కులాలపైన నాకు నమ్మకం లేదు, అయినా కూడా చెప్తున్నా, ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నా. 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు 20 మంది ఉన్నారు. 20 మెంబర్స్ ఉన్నారు. సంపన్న వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఆకలి తెలియదు, పేదరికం తెలియదు. ఈ 34 మందిలో ఒక్కరు కూడా ఒక్క ఎస్సీ కాలనీకి వాళ్ళ జీవిత కాలంలో వెళ్ళలేదు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలు వెళ్ళేవాళ్ళు ఎస్సీ కాలనీలకి పోయి అక్కడ పాలు తాగేవాళ్ళు, మంచినీళ్ళు తాగి. వీళ్ళు ఎవరు ఇప్పటిదాకా వాళ్ళ జీవిత కాలంలో అక్కడ ఉన్నటువంటి 34 మంది సుప్రీంకోర్టు జడ్జీలు, గవర్నర్ల పిల్లకాయలు కూడా జడ్జీలే ఈరోజు. వాళ్ళు కూడా ఈరోజు దాకా వెళ్ళి ఎక్కడ ఒక్క ఎస్సీ కాలనీకి వాళ్ళ జీవిత కాలంలో వెళ్ళినట్టుగా నాకెక్కడ దాఖలాలు లేవు. మరి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. దక్షిణ భారతదేశం నుంచి 5 జడ్జీలు ఉన్నారు. 34 మందిలో 5 మంది జడ్జీలు ఉన్నారు. 29 మంది ఉత్తర భారతదేశంలో ఉన్నారు. మరి ఢిల్లీ, బొంబాయి నుంచి మాత్రమే 10 మంది జడ్జీలు ఉన్నారు 34 మందిలో. నేను వాళ్ళ గురించి ఇంకా లోతుగా పోవటం లేదు, నాకు అన్నీ తెలిసి కూడా. మరి ఈ 34 మంది జడ్జీలు, అందులో ఒక 7 మొన్న, నేను జడ్జీలంటే నాకు చాలా గౌరవం, విపరీతమైన గౌరవం. వాళ్ళని నేను తల వంచి గౌరవిస్తాను. కానీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ జడ్జిమెంట్లు మాత్రమే నేను అడుగుతున్నాను. 34 మందిలో 7 జడ్జీలు ధర్మాసనం గత వారంలో ఆగస్టు 1వ తారీఖున ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే క్రీమీ లేయరు అన్నారు. ఎస్సీల్లో క్రీమీ లేయరు. అరే బాబు, ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరియు గంపలగూడ మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. కాలుష్య నివారణకు వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లంకలో ఒక గ్రామంలోనే 44 మంది కిడ్నీ వ్యాధి పీడితులు ఉండటం జరిగింది. మరో ఉద్దానంలాగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరో ఉద్దానంలా మారకముందే ఏకొండూరు, గంపలగూడెం మండలాల కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు ఆగస్టు 27, 28, 29వ తేదీలలో ఏకొండూరు నుంచి విజయవాడ సబ్ కలెక్టరేట్ వరకు కూడా సిపిఐ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర. ఇవాళ పాడెక్కుతున్న ఆరోగ్యం, పాడెక్కుతున్న ప్రజారోగ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినాయి. 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు.
కానీ ఈనాటి వరకు కూడా కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది జరగటల్లా. తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సరఫరాలో కూడా సప్లైలో కూడా సూక్ష్మజీవులు క్రిమికీటకాలు ఉన్నటువంటి నీటినే వాళ్ళ కిడ్నీ బాధలు తాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐ పోరాట ఫలితంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్లో స్కిల్డ్ నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్స్ కానీ డయాలసిస్ చేసేటువంటి కానీ లేరు, అంబులెన్సులు లేవు. కాబట్టి పరిసర ప్రాంతాల ప్రజలు హాస్పిటల్కి రావాలన్నా డయాలసిస్ చేయించుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఈరోజున ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల సిపిఐగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను వేడుకోవటం జరిగింది, ఉద్యమాలు చేయటం జరిగింది, చనిపోయినటువంటి కుటుంబాలని ఓదార్చడం జరిగింది. నిన్నగాక మొన్న భూక్యా వాస్త్రా అని చెప్పి ఏకొండూరు తండాలో గిరిజన తండాలో ఒక గిరిజన అసూలు బయటం జరిగింది. అంటే ఊరు వదలలేక ఊపిరిలు వదులుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కన్న ఊరి మీద ప్రేమ, పుట్టిన ఊరి మీద ప్రేమ, ఊరు వదిలిపెట్టలేక ఊపిరిలు వదులుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాల దృష్టికి ఈ రోజున తీసుకువస్తున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జలజీవన్ మిషన్ ఇంతవరకు ఒక అడుగు ముందుకు కదల్లా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది. అలాగే కృష్ణా జలాల సరఫరా పైప్ లైన్లు ఎక్కడ వేసిన ఆదివాసీలను అడవులని పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆదివాసీ పోరాటాలకు సంఘీభావంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 9, 10వ తేదీలో ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగే ఆదివాసీ జాతీయ సదస్సు జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ తక్షణం ఎత్తివేసి ఆదివాసీలను అడవుల్ని పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 అంటే రేపు ఎల్లుండి అఖిల భారత జాతీయ సదస్సు అనేటటువంటిది హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఆదివాసీ హక్కుల సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖూనీ చేయబడింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవనం తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడింది. ఆదివాసీలు ఎన్కౌంటర్ల పేరుతోటి ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో తీవ్రంగా హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి. మనిషి ప్రాణం విలువైనది. ఒక మనిషి ప్రాణాన్ని తీసేటటువంటి అధికారం రాజ్యాంగంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేటటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్కరికి లేదు. ఈ దేశంలో కార్పొరేట్ల కోసం, సహజ వనరులను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను కార్పొరేట్లకు దారాదత్తం చేయటం కోసం అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కూడా ఆదివాసీల మీద హింసకు పాల్పడుతున్నది. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా అత్యంత దారుణంగా ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ పేరుతోటి, ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అమాయకమైనటువంటి ఆదివాసీల ప్రాణాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఆదివాసీలుగా ఉన్నటువంటి ఆదివాసీలను పరిరక్షించాలని, అడవులను పరిరక్షించుకోవాలని, ఈ దేశంలో ఉండేటటువంటి అటవీ సంపదను ఈ దేశ సంపదగా భావిస్తూ ఆదివాసీలు ఆ దేశ సంపదను కాపాడటం కోసం ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమిస్తున్నటువంటి ఆదివాసీలను అత్యంత దారుణంగా ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ రోజున ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో చంపుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా కమిటీ ఏర్పడి మరి ఈ రోజున జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆదివాసీల మీద జరుగుతున్న హింసను నిరోధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్నటువంటి ఆదివాసీలపై హింసను తీవ్రంగా ఖండిస్తూ ఒక జాతీయ స్థాయి సదస్సు మరి రేపు ఎల్లుండి 9, 10 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నాం. ఈ యొక్క సదస్సుకి మరి ముఖ్యమైనటువంటి ఆదివాసీల కోసం పనిచేసేటటువంటి వాళ్ళను ఆహ్వానించడం జరిగింది.
ప్రముఖులుగా ఉన్నటువంటి సీతక్క గారిని కూడా ఈ స్పీకర్గా పిలవటం జరిగింది. అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు, అదేవిధంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ ట్రైబల్ లీడర్ అయినటువంటి బాబురావు గారు తదితరులందరినీ కూడా ఈ యొక్క సదస్సుకి 2 రోజులు జరిగేటటువంటి హైదరాబాద్లో సదస్సుకి ఉపన్యాసకులుగా ఆహ్వానించడం జరిగింది. కావున ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఆదివాసీలను పరిరక్షించుకోవడం కోసం, ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి అడవి సంపదను పరిరక్షించుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అరాకొర సంపాదనతో బతుకు బండి లాగుతున్న సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రతి వంటలోనూ తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిపాయలు ప్రస్తుతం సామాన్యుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రతి పేదవానికి న్యాయం, సహకారం అందిస్తామని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లీగల్ అడ్వైజర్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారి ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు తెలిపారు. కోడూరు మండల బ్రాంచ్ సహకార కేంద్ర బ్యాంకులో లీగల్ అడ్వైజర్ గా రాయపూడి బాధ్యతలు స్వీకరించారు. బ్రాంచ్ మేనేజర్ కొండవీటి సుధీర్ ను వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంబంధిత పత్రాలను మేనేజర్ నుంచి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పిఏసిఎస్ మాజీ చైర్మన్ పూతబోయిన కరుణాకుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాయపూడి వేణుగోపాల్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. ఈరోజు ప్రధానంగా ఏంటంటే, ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడినటువంటి కార్యకర్తలకి వాళ్ళు చేసేటువంటి వృత్తిపరంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి మరి ఈ రోజున నాకు ఇక్కడ మన కృష్ణా జిల్లా మేనేజర్ గారితో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని కొన్ని ఫైల్స్ని కూడా ఈ రోజున తీసుకోవడం జరిగింది. ఏదైతే నూతన ప్రభుత్వం ఒక కొత్త వరవడితో ముందుకు వెళ్తుందో, ఒక నమ్మకంతో నా మీద ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దాని నిమిత్తం అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తూ నేను ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయపరమైనటువంటి సహాయాన్ని అందిస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నాకు ఒక గొప్ప అవకాశం నాకు పార్టీ కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కష్టపడినటువంటి కార్యకర్తకి 10 సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఇవాళ పార్టీ గుర్తించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. కాబట్టి ఆ యొక్క సంతోషంతో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏదైతే ఒక నూతన సమాజాన్ని, ఒక నవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ, తర్వాత మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం, రాష్ట్రం కూడా సుభిక్షంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇలాంటి బాధ్యతలు మాలాంటి కార్యకర్తలకు అప్పచెప్పినందుకు ఒక అడ్వకేట్గా నాకు చాలా గర్వకారణం ఉంది. తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా న్యాయ సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. అందరం కలిసి ఉన్నాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని, మీకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. 100 కోట్ల నిధులు తెస్తే మినహా రహదారుల అభివృద్ధి అసాధ్యంగా కాని పరిస్థితి ఉందని తెలిపారు. ఇరిగేషన్ రంగం కుదేలేందని తెలిపారు. ఈ రంగం చూసినా కూడా పురోగతి లేదని అన్నారు. సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష, జైభీం పార్టీల నియోజకవర్గ నాయకులు తమ దృష్టిలో ఉన్న సమస్యల్ని ఎమ్మెల్యేకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఎమ్మెల్యే వారికి వివరించారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు కొన్ని 100 కోట్లు తీసుకొస్తే తప్ప ఇక్కడ కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. రోడ్లన్నీ, రహదారులన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి. అలాగే వ్యవసాయ, ఇరిగేషన్ రంగానికి నిధులు లేకపోవడంతో అది కుదిలేలైన పరిస్థితి వచ్చింది. ఏ రంగం చూసినా కూడా ఆ రంగంలో ఎక్కడ కూడా పురోగతి లేని పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఇవాళ జగనన్న కాలనీల పేరిట జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు, అవన్నీ కూడా ఒక్కటే వాళ్ళ వెలుగులోకి వస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎటువంటి అక్రమాలు లేకుండా ఒక సక్రమైన పరిపాలన రావడానికి, చట్టబద్ధమైన పరిపాలన రావడానికి
రూల్ ఆఫ్ లాలో ఇక్కడ వ్యవహరించడానికి అధికార యంత్రాంగానికి ఒక సంకేతం ఇవ్వడానికి ఈ సమావేశం ఉపయోగపడిందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ప్రజలకి మేమందరం కలిసి ఉన్నాము, మీ సమస్యల్ని మేము పరిష్కరిస్తాము, మీకు న్యాయం జరిగేలాగా వ్యవహరిస్తామని చెప్పన్న ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని చెప్పి నేను భావిస్తూ ఈ రోజున అందరూ కూడా సంఘీభావం ప్రకటించి అందరం కలిసిమెలిసి పనిచేసుకుందామని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకతాటి మీదకి రావటం ఇది అవనగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఒక సంతోషదాయక విషయంగా నేను భావిస్తున్నాను. నవ్యాంధ్ర వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ మరియు ఎన్హెచ్ఆర్సీ గుంటూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. హిందూ కాలేజీ సెమినార్ హాల్లో జరిగిన ఈ సదస్సుకి ఏఎస్పీ నిషికేత్ స్లెక్కి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల రవాణా, సేవించడం, దాని ద్వారా జరిగే నేరాలు, అందుకు అనుభవించే శిక్షలపై ఆయన క్షుణ్ణంగా తెలియచేయడం జరిగింది. ఇలాంటి సదస్సు ఏర్పాటు చేసి తనను ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్, ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షులు సుబాని, కాలేజీ ప్రిన్సిపల్ ప్రసాద్, స్టేట్ వర్కింగ్ కమిటీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిగరెట్ అలాగే దాక్కున్నారు, ఏమవుతుంది? దాంట్లో కూడా కేసు అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో కూడా మినిమం పనిష్మెంటే 6 months 1 year పనిష్మెంట్ ఉంది. పోలీస్ అప్రోచ్ ఏంటి? మేము సీరియస్ ఎవరు ఈ డ్రగ్ ఆఫెండర్స్ ఉన్నారు, గ్యాంగ్స్ వాళ్ళు ఉన్నారు, గాంజా పర్చేస్ చేస్తున్నారు హ్యూజ్ క్వాంటిటీలో, ఇక్కడ వచ్చి అందరికి సేల్ చేస్తున్నారు, వాళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. స్టూడెంట్స్ సమ్ టైమ్స్ మేము చూస్తాము, ఈ స్టూడెంట్స్ కూడా సమ్ టైమ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ అలాగా ఒక పార్టీ అలాగే వాడుతున్నారు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మేము వాళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తాం. ఇప్పటి వరకు మేము సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంటాము. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, కేసు పెడితే ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది. మేము కొంచెం సాఫ్ట్ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఈ సాఫ్ట్ అప్రోచ్ కూడా చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది. బికాజ్ ఈ సాఫ్ట్ అప్రోచ్కి యూజ్ చేస్తే డిటరెన్స్ రా. సపోజ్ కేసు పెడితే జైలు పంపిస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తాయి సొసైటీలో, ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తాయి. ఓకే, ఇట్స్ నాట్ టాలరబుల్. Police cannot, and as a society we cannot tolerate this drugs. So this is a legal approach. I hope you all go through this legal aspect also, which law governs these drug-related aspects. How difficult it is to get bail. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ని అతి త్వరలో ప్రారంభించాలని నిర్ణయం. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ఉధృతి. ఇప్పటికే 60 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేసిన అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.